రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ప్రజలంతా పండుగలా జరుపుకోవాలని మంత్రులు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాట్లను మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం చాటి చెప్పేలా కార్యక్రమాలు ఉంటాయని మంత్రులు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వేడుకల్లో పాల్గొనాలని మంత్రులు కోరారు. ప్రజల పాలన తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భంలో జరిగే వేడుకలు తెలంగాణకు ఒక గీతం ఉండాలని ఆనాడు ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించుకొని రేపు ఆవిష్కరించుకుంటున్న సందర్భంలో అమరవీరుల కుటుంబాలను సన్మానించుకుంటున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో పోరాడినటువంటి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా రాబోయే భవిష్యత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏ విధంగా ఉండాలో ఆలోచన తీసుకుపోయే విధంగా ఈ యొక్క ఆవిష్కరణ దినోత్సవాలు జరుగుతా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలి, అందరూ కూడా భాగస్వాములు కావాలి. ఆనాడు తెలంగాణ పార్లమెంట్ సభ్యులంగా సోనియా గాంధీ గారు ఒకవేళ తెలంగాణ ఇచ్చే విషయంలో ఒక అడుగు వెనకకేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకపోతుండే అనే మాట మాత్రం రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఏ సమాజానికి సంబంధించిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పాత్రను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు చెప్పేటువంటి బాధ్యత ప్రతి పౌరుందనే మాట సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మేము మాకెప్పుడు 10 ఏళ్ల ఆహ్వానాలు రాలే. తెలంగాణ బిడ్డలమే. ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టుగా అందరి భాగస్వామ్యం కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భం లోపల అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి. ఎక్కడికక్కడనే ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో చేసే కార్యక్రమాలు కావచ్చు, ట్యాంక్ బండ్ పైన కూడా నిర్వహించే కార్యక్రమం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంపద, తెలంగాణ యొక్క గొప్పతనాన్ని కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పైన సాయంకాలం ప్రదర్శించే కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు 6 దశాబ్దాల కల కాబట్టి ఇది అన్ని పండుగల కంటే మిన్న మనం ప్రతి సంక్రాంతి అయినా దసరా అయినా రకరకాల పండుగలు చేసుకుంటాం. వాటి అన్నిటికీ మించినటువంటి గొప్ప పండుగ ఇది. ఇంకా పెద్దగా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం.